హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SBTS ఛానల్ బిజినెస్ టైమ్స్కి స్వాగతం. ఈరోజు బిజినెస్ టైమ్స్లో ఒక వెరైటీ బిజినెస్ గురించి తెలుసుకుందాం. మన నిత్య ఆహారంలో భాగమైపోయిన ఒక దాని గురించి ముందుగా తెలుసుకుందాం. ఏంటది అంటే ఓట్స్. నిజంగానే ఇవాళ రేపు ప్రతి ఇంట్లోనూ కూడా ఆహారంలో ఇది కూడా ఒక పార్ట్ అయిపోయింది. హెల్త్ మీద శ్రద్ధ పెరగడంతో మనం దీన్ని కూడా ఎక్కువగా వాడుతూనే ఉన్నాం. అయితే దీంతో మంచిగా బ్రహ్మాండమైన బిజినెస్ చేయొచ్చు. అది ఎలాగో దాని డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఓట్స్ని తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బిజినెస్ చేయొచ్చు. ఓట్స్ ఎలా తయారు చేస్తాము అంటే ముందుగా వీటికి ఓట్స్కి సంబంధించిన రా ఓట్స్ అని ఉంటాయి. వాటిని మనం హోల్సేల్గా తెచ్చుకోవాలి. ఇండియా మార్ట్లో కానీ బయట హోల్సేల్ షాప్స్లో కానీ దొరుకుతాయి. మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి, ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడ వాటిని తెచ్చుకుంటామన్నమాట. ఇక తర్వాత దీన్ని తయారు చేయడం ఎట్లా అంటే దీనికి ఓట్స్ మేకింగ్ మిషన్ ఒక మిషన్ ఉంటుంది. అలానే రెండోది ఓట్స్ హల్లింగ్ మిషన్ అని మరొకటి ఉంటుంది. అంటే ఫస్ట్ మిషన్లో మనం దీనిపైన ఉన్న పొట్టునంతా తీసేస్తామన్నమాట. ఆ మిషనరీని మనకి వాళ్ళు క్లియర్గా చూపిస్తారు. సో ఆ మిషనరీ పై పార్ట్ నుంచి మనం ఓట్స్ని రా ఓట్స్ని కనుక దాంట్లో వేసినట్లయితే దానిపైన ఉన్న పొట్టంతా ఒకేసారిగా పోయి అవి మనకి బయటకు వస్తాయి. నెక్స్ట్ వాటిని మనం తీసుకెళ్ళి ఆ ఓట్స్ హల్లింగ్ మిషన్లో వేస్తాం. అలా వేసినప్పుడు ఏమవుతుంది అంటే అవి కొంచెం అటుకులాగా పల్చగా అయ్యి కొంచెం ఫ్లాట్గా అయ్యి మనకి బయటకు వస్తాయి. అంటే కొంచెం తయారయ్యి మనం ఎలా తినడానికి వీలుగా ఉంటాయో అట్లా తయారయ్యి వస్తాయి. దాన్నే ఓట్స్ హల్లింగ్ మిషన్ అంటారు. ఇలా 2 ప్రాసెస్లో ఓట్స్ అనేవి తయారవుతాయి. ఇక తయారైన తర్వాత వాటిని మనం మార్కెటింగ్ చేసుకోవడానికి ముందు నీట్గా ప్యాక్ చేసుకోవాలి. మనమే ఒక ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి అనుకోండి. మనం ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని దానికి సంబంధించిన లీగల్ ఇష్యూస్ అన్నీ కంప్లీట్ చేసుకొని లైసెన్స్ పర్మిషన్ తెచ్చుకొని బ్రాండ్ క్రియేట్ చేసుకొని ప్యాక్ చేసుకోవచ్చు. లేదా మనం ఎవరికైనా ప్యాకింగ్ చేసి ఇవ్వాలి అనుకుంటున్నాం అనుకోండి, వాళ్ళ పేరు మీద మనం ప్యాకింగ్ చేసి ఇవ్వచ్చు. మొత్తం ప్యాకింగ్ చేసిన తర్వాత దీన్ని మార్కెటింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. మార్కెటింగ్ చేయడానికి ఓట్స్ మార్కెటింగ్ చేయడానికి మనం ఇక్కడ ఒక వినూత్నమైన పద్ధతి వాడుకోవచ్చు. ఇవి ఎక్కువగా పోయేవి కిరాణా షాప్స్లోని. మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందే ఈ మిషనరీకి సంబంధించి రా ఓట్స్ ఎక్కడ దొరుకుతాయి, వాటికి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ వర్క్ అంతా చేస్తాం కదా. సో నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే మార్కెటింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ పని మన చుట్టుపక్కల ఏరియాలో ఉన్న అన్ని చోట్ల కిరాణా షాప్స్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్గా కౌంట్ చేసుకోవాలి, లిస్ట్ అవుట్ చేసుకోవాలి. వాళ్ళందరితోనూ మనం మాట్లాడాలి. మేము ఇలా ఓట్స్ తయారు చేసిస్తాము, మంచివి, మీరు దీన్ని సేల్ చేయండి అని చెప్పాలి. సో బయట కంటే కూడా మేము తక్కువకి ఇస్తామనే విషయాన్ని కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. అలా మనం వాళ్ళతో కనుక డీలింగ్ పెట్టుకోగలిగితే మన మార్కెటింగ్ స్టార్ట్ అయిపోయినట్లే అనుకోవచ్చు. ఇక దీనికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటే రా ఓట్స్కి ఈ 2 రకాల మిషనరీస్కి అన్నిటికీ కలిపి దాదాపుగా 4 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మరి ప్రాఫిట్స్ మాట ఏంటి అంటే ఒకసారి ఆన్లైన్లో చూడండి. ఓట్స్ 1 కేజీ ప్యాకెట్ తీసుకుంటే 150 రూపీస్ వరకు ఆన్లైన్లో ఉంటుంది. మనకి మొత్తం తయారవడానికి అన్ని ఖర్చులు కలుపుకొని 45 నుంచి 50 రూపాయలు మాత్రమే పడుతుంది. సో 50 రూపాయలు పడిందని అనుకోండి, మనం ఎంతకు అమ్మచ్చు? మన ఆన్లైన్ కంటే తక్కువ కమ్మితేనే కదా మనకి మార్కెటింగ్ అయ్యేది, బిజినెస్ నడిచేది. అందుకోసమని మనం 100 రూపాయలకు అమ్ముతాం. అంటే 1 కేజీ మీద 50 రూపీస్ ప్రాఫిట్ చూసుకుంటూ అమ్మచ్చు అనమాట. అలానే మనం ఈ షాప్స్ అన్నిటికీ సేల్ చేసామనుకోండి, మనకి కేజీకి 50 రూపాయలు, దాదాపుగా రోజుకో 10 కేజీలు తీసుకున్నాం అనుకోండి, ఎంత వస్తాయి? 10 × 5 250 రూపాయల దాకా లాభం అనేది వస్తుందన్నమాట. ఇలా మీరు ఒక 100 కేజీల దాకా అమ్మగలిగారనుకోండి, ఒక్క రోజులోనే దాదాపుగా 5,000 రూపాయల లాభం అనేది వస్తుంది. స్టార్టింగ్లో 100 కేజీలు ఎవరు అమ్మలేరు. అందుకే ప్రాఫిట్ అనేది మీరు మార్కెటింగ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. కనీసం రోజుకో 2,000 రూపాయల లాభం వచ్చే వరకైనా మనం ట్రై చేయొచ్చు. ఒక్కొక్క షాప్కి 5 కేజీలు 10 కేజీలు వేసినా కూడా మనకి 2,000 2,500 వరకు ప్రాఫిట్ అనేది వస్తుంది. మెల్లమెల్లగా డెవలప్ అయిందనుకోండి, రోజుకు 5,000 వరకు మనం ప్రాఫిట్ని చూడగలుగుతాం. అంటే మన పెట్టుబడి వచ్చి దాదాపుగా 4 లక్షల రూపాయలు ఉన్నా మనం రోజుకొచ్చి 2,000 నుంచి 5,000 వరకు లాభాన్ని చూడొచ్చు. అలా నెల తిరిగేసరికి మనం 1,50,000 రూపాయల వరకు లాభాన్ని చూస్తాం. మినిమం 60,000 to 70,000 నుంచి మన ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మంచి బ్రహ్మాండమైన బిజినెస్. మార్కెటింగ్ ముందుగానే ఐడియా చేసుకొని మనం లిస్ట్ అవుట్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు. ఎలాగైనా సరే మార్కెటింగ్ కనుక బాగా చేస్తే ఈ బిజినెస్ని మనం హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. పెట్టుబడి 4 లక్షలు గట్టిగా ఒక 4 నెలలు కష్టపడితే వచ్చేస్తుంది. ఆ తర్వాత బిజినెస్ని మనం ఇంకా ఫాస్ట్గా డెవలప్ చేసుకోవచ్చు. మంచి లాభసాటైన వ్యాపారం. ఇప్పట్లో దీనికి డిమాండ్ తగ్గేది లేదు. జనాలందరూ బాగా వాడుతున్నారు కాబట్టి బిజినెస్ కూడా ఇప్పట్లో బ్రేక్ అవ్వకుండా లాభసాటిగా నడుస్తుంది. ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చింది కదా, మీకు బాగా అర్థమైంది కదా. మీ పెట్టుబడి వచ్చి 4 లక్షల రూపాయల దాకా ఉంటుంది. గట్టిగా వ్యాపారం చేస్తే నెల తిరిగేసరికి 60,000 నుంచి 1,50,000 వరకు ప్రాఫిట్ని చూడొచ్చు. మంచి లాభసాటైన వ్యాపారం. దీనికి ఎక్కువ మ్యాన్ పవర్తో కూడా
పని ఉండదు. ఈ వ్యాపారం మీకు బాగా నచ్చింది కదా, మీరు కూడా ఈ బిజినెస్ ఐడియాని ట్రై చేయండి. అలానే మీరు ఏదైనా ఒక వెరైటీ బిజినెస్ చేస్తున్నారనుకోండి, ఆ బిజినెస్ని మా ఛానల్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మేము టెలికాస్ట్ చేస్తాం. అలానే మీకు ఏదైనా ఒక వెరైటీ బిజినెస్ ఐడియా తెలిసిందనుకోండి, మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మేము మీకు అందిస్తాం. మీ జిఎస్టీ, ట్యాక్స్, పిఎఫ్ సర్వీసెస్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అలానే మన ఎస్బిటిఎస్ ఛానల్లో కిడ్స్ డివోషనల్ ఫిలిం న్యూస్ కూడా అప్డేట్ చేస్తున్నాం. వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాం. వాటిని కూడా ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ ప్రోగ్రామ్స్ కావాలి అనే విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తే అలాంటి ప్రోగ్రామ్స్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇలాంటి మంచి వెరైటీ బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి ఎస్బిటిఎస్ బిజినెస్ ఛానల్. Hi guys, we are from Sri Tax Services. Our company established in the year of 2008. Since last 11 years, we are giving the best service to our clients. Our services, GST registrations and the concerned GST filings, ESIPF registrations and ESIPF filings, and ESIPF the related documentations and everything like KYC, like labor registers and like claim work and updation of employee cards, everything like all tasks of the ESI PF works, and firm registration, private limited registration, and like labor license and trade license, ISO, IEC code, SSI, small like PAN number, TAN number, and each and every task of the any business. If you are opening a company, then the concerned filings until the balance sheet. So each and every task of your company, each and every small work of your company will do here. This is a one-step solution to all your statutory business filings. If you want our services, please contact Sri Balaji Tax Services, Narayanguda, Hyderabad. Cell number 9032 378787.